వెల్కమ్ బ్యాక్. ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు అమరావతిలోనే జరుగుతాయని గతంలో ప్రకటించింది సర్కార్. హైదరాబాద్ లో ఇవే ఆఖరి సెషన్స్ అని గతంలో ప్రకటించారు సీఎం చంద్రబాబు. దీంతో కొత్త రాజధానిలో కొత్త భవనంలో సమావేశాల నిర్వహణ ఎలా ఉంటుందా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే సెషన్స్ నిర్వహించాలంటే మొదట భవనాల నిర్మాణం పూర్తి కావాలి. ఆ ప్రక్రియ ఎంతవరకు వచ్చింది? దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఆలూరి రమేష్ అందిస్తారు. వెలగపూడిలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు స్పీకర్ కోడెలు కూడా ఈసారి హైదరాబాద్లో సమావేశాలు ఉండబోవని వెలగపూడిలో సచివాలయం ప్రాంగణంలో నిర్మాణం జరుపుకుంటున్న అసెంబ్లీలోనే ఈసారి సమావేశాలు ఉంటాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో నిర్మాణం ఎంతవరకు వచ్చింది, కౌన్సిల్ ఎంతవరకు నిర్మించారు, అసెంబ్లీ భవనం నిర్మాణం ఎలా ఉందనేది మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఇది మొత్తం 4 ఎంట్రన్స్తో అసెంబ్లీ భవనాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఒకే బ్లాక్లోని రెండు భాగాలుగా చేశారు. ఒకవైపు అసెంబ్లీ ఉంటుంది, మరోవైపు కౌన్సిల్ హాల్ ఉంటుంది. వీటి రెండింటినీ కూడా విడదీస్తూ ప్రస్తుతం మనం నడుస్తున్న ఈ కారిడార్ ఉంటుంది. దీనికి ఇటువైపుగా అసెంబ్లీ సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అసెంబ్లీ హాల్ని ఇటువైపు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నది స్పీకర్ కార్యాలయానికి సంబంధించినటువంటి గది. ఇక్కడ స్పీకర్ కూర్చోబోతున్నారు. ఇక్కడ నుంచి స్పీకర్ నేరుగా స్పీకర్ పోడియం వద్దకు వెళ్లేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లను చేశారు. మరోవైపు 4 ఎంట్రన్స్ల ద్వారా ముఖ్యంగా స్పీకర్కి వివిఐపి అంటే ముఖ్యమంత్రికి ఒక ఎంట్రన్స్ ఉంటుంది, సభ్యులకి ఒక ఎంట్రన్స్, మంత్రులకి అందరికీ కూడా ఒక ఎంట్రన్స్ ఉండే విధంగా దీన్ని ఇప్పటికే డిజైన్ చేశారు. మరోవైపు 4 ఎంట్రన్స్ సందర్శకులు ఇతరత్ర ఉద్యోగులకి లోపలికి వచ్చేందుకు అనుకుంటున్నట్టు ప్రాథమిక సమాచారాన్ని బట్టి మనకు తెలుస్తోంది. ఇది స్పీకర్ నుంచి నేరుగా పోడియం, స్పీకర్ కూర్చునే పోడియం ఇది. ఈ పోడియం నుంచి స్పీకర్ సభ నిర్వహణ చేస్తారు, సభని నిర్వహిస్తారు. ప్రస్తుతం చూసినట్లయితే దీనికి సంబంధించి లోపల ఇండోర్ పనులు జరుగుతున్నాయి. పైన స్లాబ్కి సంబంధించినటువంటి పనులు కొంత పెండింగ్లో ఉంటే అవి జరుగుతూ ఉన్నాయి. డిసెంబర్ నెలాఖరులోగా అసెంబ్లీ భవనాన్ని సిద్ధం చేసి జనవరి మొదటి వారానికి ఇస్తామని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. అయితే ఇప్పుడు పరిస్థితి చూస్తే కేవలం 17 రోజుల వ్యవధిలో అసెంబ్లీ భవనాన్ని పూర్తి చేసి సమావేశాలకు అనుగుణంగా అందజేసే అవకాశం లేదని తెలుస్తోంది. ఇంకా ఆ పనులు మనకు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఒకవైపు వెల్డింగ్ పనులు జరుగుతూ ఉన్నాయి, మరోవైపు స్లాబ్కు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు అన్నీ జరుగుతూ ఉన్నాయి. మొత్తం 2 ఉభయ సభలో కూడా బడ్జెట్ సమావేశాలప్పుడు ఉభయ సభలో కూడా నిర్వహించడానికి అవసరమైన స్థాయిలో అసెంబ్లీ హాల్ను డిజైన్ చేశారు. 130 మందికి పైగా సభ్యులు కూర్చునేందుకు అవసరమైన విధంగా ఈ హాల్ని డిజైన్ చేసినట్టుగా తెలుస్తోంది. మనం ఒకసారి చూడొచ్చు ఏ రకంగా హాల్ నిర్మాణం ఉందనేది కూడా. ఇక్కడ నుంచి స్పీకర్ ఉంటారు, మరోవైపు రైట్ సైడ్ ఎంట్రన్స్ నుండి సీఎం ఎంటర్ అయ్యేదానికి రైట్ సైడ్ ఒక ఎంట్రన్స్ పెట్టారు. అటు నుండి ముఖ్యమంత్రి, లెఫ్ట్ సైడ్ నుంచి సభ్యులు, మంత్రులు వచ్చేదానికి ఇటువైపు ఏర్పాటు చేశారు. వెనక బ్యాక్ గేట్లు ఏవైతే ఉన్నాయో ఒక 3 ద్వారాలు, వాటి నుంచి సభ్యులంతా కూడా లోపలికి వచ్చేందుకు డిజైన్ చేశారు. ఇది అసెంబ్లీ భవనానికి సంబంధించినటువంటి డిజైన్. దీంట్లో ఇంకా ఇది తుదిరూపు రావడానికి ఇంకా చాలా రోజులు పట్టే అవకాశం ఉంది. అయితే డిసెంబర్ నెలాఖరుకు పూర్తి చేయాలని ఒక లక్ష్యాన్ని ఏదైతే పెట్టుకున్నారో దానికి అనుగుణంగా వేగంగా పనులను చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే బ్లాక్లో రైట్ సైడ్ మనం ఉన్నదానికి రైట్ సైడ్ అసెంబ్లీ హాల్ ఉండగా అటువైపు కౌన్సిల్ హాల్కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కౌన్సిల్ కూడా ఇదే సమయానికి 2 ఒకేసారి అందించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఎప్పటికీ పూర్తవుతుంది అనేది కొంత ప్రశ్నార్థకంగానే ఉంది. మరోవైపు మంత్రి యనమల చెప్పిన దాన్ని బట్టి చూసినట్లయితే జనవరిలో సమావేశాలు పెట్టే ప్రయత్నం ఉందని ఆయన ఇప్పటికే సూచనగా ఒక ప్రకటన చేశారు. శీతాకాల సమావేశాలంటూ ఏమీ ఉండవు కాబట్టి 6 నెలలకు ఒకసారి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి. అందులో భాగంగా జనవరిలో ఈ సమావేశాలు నిర్వహిస్తాం, అధికారులు జనవరి నాటికి అసెంబ్లీని తమకు అందిస్తారని చెప్పినట్లుగా యనమల కూడా ప్రకటన చేశారు. కోడెలు కూడా ఈసారి సమావేశాలు వెలగపూడిలో నిర్మాణం అవుతున్న అసెంబ్లీ భవనంలోనే ఉంటాయని చెప్తా ఉన్నారు. దీంతో ఆసక్తి నెలకొంది. ఎప్పటి వరకు ఈ బిల్డింగ్ రెడీ అవుతుంది, ఆ సమయానికి పూర్తిగా ఇంటీరియర్తో సిద్ధం అవుతుందా లేదా అనే ఒక చర్చ ప్రారంభమైంది. మరోవైపు అధికారులు పూర్తి ఫోకస్ పెట్టి యుద్ధ ప్రాతిపదికన ఈ పనులన్నీ పూర్తి చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక్కడ చూస్తున్నాం మనం ఓవైపు పైన కింద ఫ్లోరింగ్ పనులు జరుగుతున్నాయి, మరోవైపు పైన ఇంకా ఎలక్ట్రికల్ వర్క్, ఆ వర్క్ అంతా కూడా పెండింగ్ ఉంది. ఇవన్నీ కూడా ఈ 17 రోజుల్లో పూర్తి కావాలి. అనుకున్న ప్రకారం ఈ 17 రోజుల్లో పూర్తి అవుతుందా, లేకపోతే జనవరి చివరి నాటికి సిద్ధం చేసి అప్పుడు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తారనేది కూడా కొంత ఆసక్తికర పరిణామంగా మారింది. మరోవైపు పూర్తిగా కాంపౌండ్ వాల్ అసెంబ్లీని నిర్దేశిస్తూ, అసెంబ్లీ పరిధిని నిర్దేశిస్తూ ఒక కాంపౌండ్ వాల్ కూడా నిర్మించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ముందుగా ప్రణాళికలో లేకున్నప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి నిర్మాణాన్ని కూడా ఇప్పటికే పూర్తి చేశారు. స్పీకర్ అధికారాలు ఎక్కడి వరకు ఉంటాయి అనే దానికి సంబంధించి కాంపౌండ్ వాల్ నిర్ణయిస్తుంది. దానిలో భాగంగానే ముందుగా ప్రణాళికలో లేకున్నా కూడా ఈ కాంపౌండ్ వాల్ను సిద్ధం చేశారు. ఈ పరిధి మొత్తం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం ద్వారా స్పీకర్ పరిధిని నిర్దేశించేందుకు ఈ నిర్మాణాలు జరిగినట్టుగా తెలుస్తుంది. ఇది ప్రస్తుతం
అసెంబ్లీ భవనం బ్లాక్ 1 ఏదైతే ఉందో ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి బ్లాక్, దాని ఎదురుగా నిర్మాణం వెలగపూడిలో సచివాలయ ప్రాంగణంలో నిర్మాణం అవుతున్న అసెంబ్లీ భవనానికి సంబంధించినటువంటి ప్రజెంట్ స్టేటస్ ఇది. ఎన్టీవీ టీం, వెలగపూడి సచివాలయం.